యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆయన బేతనీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను అనే ఒక పరిసయ్యుడు ఆయన్ని భోజనానికి ఆహ్వానించాడు. ఆ భోజనానికి యేసయ్య వెళ్ళి భోజనం చేయటానికి కూర్చున్నారంతే ఒక స్త్రీ తిన్నగా లోపలికి వచ్చేసింది. వచ్చి యేసయ్య పాదాల దగ్గర వెనకాల నిలబడింది. మనమైతే భోజనానికి ఇలా కూర్చుంటాం, కానీ యూదులైతే కాళ్ళు వెనక్కి మడిచి కిందకి మనం మోకరించినప్పుడు పక్కకి మోకరిస్తాం చూసారా కాళ్ళు, అలా వారు కూర్చొని ఈ చేతిని ఇలా బేస్ చేసుకొని వాళ్ళు ఇట్లా బేస్ చేసుకొని ఇట్లా భుజిస్తారు. యూదుల యొక్క ఆ డైనింగ్ యొక్క విధానం అది. అప్పుడు యేసయ్య కాళ్ళు ఎక్కడికి వస్తాయంటే వెనక్కి వస్తాయి. నాన్న ఈ ఫ్యాన్ ఒకటి ఆపేపోయావా, ఇది నాదొకటి ఆపేసి, చల్లగా ఉందిగా ఎందుకు, ఇవన్నీ సరిపోతాయి. ఈ ఫ్యాన్ కెమెరా స్విచ్ తప్ప ఇంకే స్విచ్ తెలియట్లేదే అవుతాం. హల్లెలూయా, రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరిపోద్ది, రైట్. తిన్నగా లోపలికి వచ్చేసి ఆ కాళ్ళ దగ్గర నిలబడి ఆమె కన్నీళ్ళు విడవటం ప్రారంభించింది. అక్కడ ఒక పాట పాడలేదు, అక్కడ ప్రార్థన కూడా చేయలేదు, వాక్యం కూడా చెప్పలేదు ప్రభు, అసలు నోరు విప్పలేదు ప్రభు. ఆయన అలాగే ఉన్నాడు. ఆమె అలా వచ్చి వెనకాల నిలబడింది. పిలిచిన ఆయన ఈ పక్కన కూర్చున్నాడు. శిష్యులందరూ రౌండ్గా కూర్చున్నారు. భోజనం చెయ్యబోతున్నారు. ఆమె నడుచుకుంటూ వచ్చేసింది. నిలబడి ఆమె హృదయమంతా కన్నీళ్లతో నిండిపోయి తన కన్నీళ్లు ధారలు కారిపోతుంటే యేసయ్య కాళ్ళ మీద పాదాల మీద చుక్కలు పడటం మొదలైనవి. ఎవరైనా ఏడ్చేవారు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, వారి ధారల కన్నీళ్ళు వచ్చేస్తున్నప్పుడు మనం వారి కన్నీళ్ళు ఆపకుండా ఉంటామా? నువ్వు ఏడు అలాగా అంటావా ఏమా అను. మనం వెంటనే ఏం చేస్తాం, వారి కన్నీళ్ళని ఆపేస్తాం. వద్దమ్మా ఏడవద్దమ్మా అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆమె ఏడుస్తుంటే 1 చుక్క, 2 చుక్కలు, 10 చుక్కలు, 20 చుక్కలు, అమ్మా పాదాలు పూర్తిగా తడిచిపోయే అంత, కడిగి వేసే అంతగా ఏడ్చేస్తే, అంటే కనీసం 1 చెంబు నీళ్ళైనా అవసరమవుతాయి పాదాలు కడగాలంటే, కనీసం 1 చెంబు. ఎంత కన్నీళ్లు విడిచేసిందో పాదాలని కడిగేసిందంట. అలా పాదాలు కడిగేస్తూ ఉంటే ఆయన ఏడుపు ఆగమ్మని అనట్ల. ఈ ఇంటికి పిలిచిన ఆయన ఆమె గురించి తెలుసు, ఆమె హిస్టరీ, ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె పేరేంటి, ఆమె ఎలాంటి పనులు చేసేది అన్నీ తెలిసినోడు. లోపల బాగా తిట్టేసుకుంటున్నాడు. ఏమనంటే అసలు ఈమె ఎవతో రాసుంది, అలాగా బైబిల్లో రాస్తుంది, ఈమె ఎవతో. అసలు ఆయన ఎరిగి ఉంటే అసలు ఆయన దగ్గరికి రానిస్తాడా, అసలు పట్టుకొనిస్తాడా అని అనుకుంటున్నాడు లోపల, బయటికి చెప్పలా. శిష్యులందరూ ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. వెంటనే హృదయాలోచనలు గ్రహించే దేవుడు, అంతరంగాల్ని చూసే దేవుడు, సీమోను నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వెందుకు అభ్యంతర పడుతున్నావు? ఈ స్త్రీని నువ్వు చూచున్నావే, ఈమె వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్లతో నా పాదాలు కడిగేసింది, తన తల వెంట్రుకలతో నా కాళ్ళు తుడిచేసింది, నన్ను ముద్దు పెట్టుకున్నట మానలేదు. కానీ నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తలని నూనెతో అంటలేదు, నువ్వేమీ చేయలేదు. కానీ ఏమి చేసింది? యూదుల మర్యాద నువ్వు చేయలేదు, కానీ నువ్వు ఇవ్వవలసిన నీళ్లు ఆమె కన్నీళ్లగా ఇచ్చింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవలసింది నా ముఖం మీద, ఆమె నా కాళ్ళను ముద్దు పెట్టుకుంటుంది. నీవు నా తల అంటవలసిన వాడివి, ఆమె తన తలతో నా కాళ్ళని, నా పాదాలని తుడిచింది అని యేసయ్య అంటాడు. అద్భుతమైన మాట. ఆమె విస్తారంగా
నన్ను ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు వినండి, నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఒక వ్యక్తి పాపములు, ఒక వ్యక్తి మాలిన్యం, అపవిత్రత కడగబడాలి, శుద్ధి అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి అంటే దేవుడు మనలో ఏం చూస్తే, మనలో ఏమి ఆయన కోరుకుంటాడు, ఏమి చూస్తే ఆ శుద్ధీకరణ చేస్తాడు. ఇప్పుడు దాకా విన్నారుగా, ఆమె ఏం చేసిందమ్మా? కన్నీళ్ళు. చూడండి, 2 మాటలు వచ్చినాయి, వినండి. ఇటేమో బిడ్డలు ఏమన్నారంటే కన్నీళ్ళు అని, ఆ తల్లేమో విస్తారంగా ప్రేమించింది అన్నారు. ఈ రెండిట్లో ఏది అసలు? ఈ రెండింటి సంగతి ఏంటి? అమ్మేమో విస్తారంగా ప్రేమించిన అనింది కదా, బిడ్డలేమో ఏమన్నారా? కన్నీళ్ళు అన్నారు. మరి వీళ్ళేమో కన్నీళ్ళు అన్నారు, వాళ్ళ అమ్మేమో ప్రేమ అనింది. 2 అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది? హల్లెలూయా. ఇక్కడ విషయం ఏమిటంటే తల్లి తన హృదయంలో ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. వినండి, నా వైపు చూడండి. ఆమె ఆమె ఆ అంతరంగంలోంచి వచ్చి కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలు కడగటాన్ని యేసయ్య ఏమన్నాడంటే, నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది అన్నాడు. మన కన్నీళ్ళు మన ప్రేమకు రుజువు. మన కన్నీళ్ళే. మీరు ఇప్పుడు చక్కగా పాటలు పాడారు, అఫ్ కోర్స్ అది కూడా ప్రేమే. బట్ ద 100% లవ్ విల్ బి మేనిఫెస్టెడ్ త్రూ అవర్ టీయర్స్, త్రూ అవర్ రిపెంటెన్స్. మన యొక్క కన్నీళ్ళు మన అసలైన సిసలైన సంపూర్ణ ప్రేమని దేవుడికి తెలియజేస్తాయి. ఉదాహరణకి పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, భర్త ముందు విపరీతంగా ఏడ్చేస్తున్నాం అనుకోండి, అసలు గొడవ అవ్వలేదు, ఏమవ్వలేదు, చాలా బాధపడతా, ఏదో లోపల మదన పడతా ఏడుస్తున్నావు అని చూశాడు భర్త. అప్పుడు ఆ భర్త నువ్వు అంతగా కన్నీళ్ళు విడుస్తూ ఏదైనా మాట్లాడటం మొదలు పెడితే నీలో ఉన్న ప్రేమ ఆయనకి అర్థమైద్దా? లేకపోతే నువ్వు కోపం వచ్చి ఏడుస్తున్నావు, లేకపోతే ఇంకా ద్వేషంతో ఏడుస్తున్నావు అనుకుంటారా? మన కన్నీళ్ళు వాళ్ళకి ఏం తెలియజేస్తాయి? ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఆమె కన్నీళ్లలో చూసింది ఏమిటంటే ప్రేమ. మన కన్నీళ్ళు మన ప్రేమను తెలియజేస్తాయి. మన కానుక కంటే, మన పరిచర్య కంటే, మనం ఇంకేదైనా చేసిన దానికంటే మన కన్నీళ్ళే మన ప్రేమని ప్రభువుకు తెలియజేస్తాయి. హల్లెలూయా. అలా ఈమె కన్నీళ్లను ప్రభు చూసి ఆయన అన్న మాట ఏమిటంటే, నన్ను ఈమె విస్తారంగా ప్రేమిస్తుంది. అంటే పాదాలు కడిగేసే అంత కన్నీళ్ళు వచ్చినాయి అంటే ఆమె గుండెల్లో ఎంత పెద్ద విషయం ఆమె హృదయంలో ఉంటే ఆ ఏడుపు ఆగకుండా కన్నీళ్ళు వచ్చినాయి. అందుకు ప్రభు ఏమన్నాడు తెలుసా? విస్తార పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. ఎన్ని పాపాలు నాన్న? ఎందుకంట ఆమె విస్తారంగా ప్రేమించింది. అంటే ప్రేమ, చూడండి అమ్మ, వెరీ ఇంపార్టెంట్ మాట. ప్రేమ పరిశుద్ధతలోకి అడుగు పెట్టించటానికి తొలిమెట్టు. దేవుణ్ణి ప్రేమించుట ద్వారా మనం పరిశుద్ధతలోకి స్టెప్ వేస్తాం. we can step into holiness through our repentance. The repentance is the way to enter, to step into holiness. అంటే పరిశుద్ధతలో అడుగు పెట్టడమే. పరిశుద్ధులు అయిపోయాం కాదు, పరిశుద్ధతలో అడుగు పెట్టాం. ఆ అడుగు ఏమిటంటే ఫర్గివ్నెస్. పరిశుద్ధత అనే ఓ పెద్ద బిల్డింగ్కి ఒక మెట్లు కనుక వేస్తే ఆ లోపలికి అడుగు పెట్టడానికి ఆ మెట్లు ల్యాండింగ్ ఏమిటంటే ఆ మెట్లు క్షమాపణ. ద హోలీనెస్, పరిశుద్ధత వేరు, క్షమాపణ వేరు.
మనము క్షమించబడాలి. క్షమించబడిన దగ్గర నుంచి పరిశుద్ధతలోకి అడుగు పెట్టాలి. ఈ శుద్ధీకరణ కోడికల్లో దీని గురించిన ఒక అవగాహన మనకి లేకపోతే మనమేదో ఫీల్ అవుతూ ఉంటాం, మనమేదో ఆయన పాదాల దగ్గర ఉంటాం, మనం ఎట్లాగో అనుకుంటా ఉంటాం. కానీ వాక్య నియమ నిబంధన ప్రకారం మనం చెయ్యినప్పుడు మనం ఆశించినది మనకు దొరకదు. మనం ఎప్పుడైతే అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ప్రకారం మనం వెళతామో అప్పుడు మనం ఆశించింది మనకు దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు తన ఆజ్ఞల ప్రకారం, తన మార్గాల ప్రకారం, తన చిత్తం ప్రకారమే మన విషయంలో ఆయన నడుచుకుంటాడు. హల్లెలూయా. అంటే ఇందాక నేను ఆరాధన చేసినప్పుడు కొందరిని చూశాను, కన్నీళ్ళు విడుస్తున్నారు. అది మీ బాధ గురించి అయ్యి ఉండొచ్చు. ఏది? భర్త అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, నింద అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, కరువు అవ్వచ్చు, ఖడ్గం అవ్వచ్చు. అమ్మేమన్నారంటే ఈ సంవత్సరం అంతా ఒకళ్ళు నిందించబడ్డావేమో, ఈ సంవత్సరం అంతా ఒకళ్ళు వేదన పెట్టబడ్డావేమో అని కౌన్సిలింగ్ చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఏడుపు కొంతమందిలో. ఎందుకు? ఆ నింద గుర్తొచ్చినప్పుడు, ఆ అవమానం గుర్తొచ్చినప్పుడు ఎక్కువ అవుతున్నాయి కన్నీళ్ళు. ఇంకొంచెం ఎక్కుళ్ళు పెడుతున్నారు, ఇంకొంచెం నీళ్లు కారుతున్నాయి ఎక్కువ. హల్లెలూయా. ఇప్పుడు ఆ కన్నీళ్ళని ప్రభువు చూశాడు అంటే, ఆ కన్నీళ్లు మీరు విడవటం చూశారు అంటే ఖచ్చితంగా మనము దేవుణ్ణి మనం ప్రేమిస్తూ కన్నీళ్లు విడుస్తున్నాం అని ఆయన అనుకుంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు. మీ బాధ, మీ కష్టం, మీ వేదన, మీ దుఃఖం, మీ నింద, మీ అవమానం, మీ కరువు, మీ రోగం, మీ ఖడ్గం, మీ సమస్య, మీ పోరాటాలకి ఎలా కన్నీళ్ళు వస్తున్నాయో అసలు మీ గురించి, నీ ఆత్మ గురించి, నీ హృదయం గురించి, నీ అవిధేయతలు, నీ అపవిత్రత, నీ బలహీనతలు, నీ పాపముల గురించి కూడా అలాంటి కన్నీళ్ళే రావాలి. అప్పుడు క్షమాపణతో మనం ఎక్కడికి అడుగు పెడతామంటే పరిశుద్ధతలోకి అడుగు పెడతాం. ఇక పరిశుద్ధతలో అడుగు పెట్టిన మనం పరిశుద్ధతలో సంపూర్ణతకి వెళ్ళిపోవాలి. అంటే కంప్లీట్ హోలీనెస్, పర్ఫెక్ట్ హోలీనెస్. పరిశుద్ధతలో అడుగు పెట్టడానికి క్షమాపణ. ఆ క్షమాపణ ఎలా వస్తుందంటే ప్రేమించుట ద్వారా. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మిరాకిల్ జరుగుతుంది. అదేంటో తెలుసా? ఒక అద్భుతమైన కార్యం, మన ఇంటర్నల్గా జరిగే కార్యం ఏంటో తెలుసా? అక్కడ చదవండి, లూకా సువార్త 7వ అధ్యాయం 47 పూర్తిగా చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక క్షమించబడెను చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలా అందరు తలపైకెత్తి ఈ మాట చెప్పండి. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును. తలపైకెత్తండి. ఒక వ్యక్తి కొంచెంగా దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉన్నాడు అనుకో, అతనికి ఏం జరిగిందని అర్థం? అతడు కొంచెంగా క్షమించబడ్డాడు. అసలు ఇప్పుడు ఎక్కువ క్షమించబడడం, కొంచెం క్షమించబడటం ఏమిటి అసలు వ్యత్యాసం? ఎక్కువ క్షమించబడ్డారు అంటే అర్థం ఏమిటి? వాళ్ళ హృదయములో ఉన్న, వారు ఎరిగి ఉన్న సంపూర్ణంగా వారి దోషములన్నిటినీ ఒప్పుకుంటే వారు ఎక్కువ క్షమించబడతారు. ఒక వ్యక్తి పైన అడిగి, తనకేదో కొన్ని తప్పిదములు కాక, కొన్ని అడిగి కొన్ని అడగక, సరి అయిన పశ్చాత్తాపపు కన్నీళ్లు లేకపోతే అతను ఏం చేయబడతాడు? కొంచెం క్షమించబడతాడు. నా ప్రశ్న, మీరు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మేలు పొందారు, అద్భుతం పొందారు, కార్యాలు చూశారు, ఇంకా చేస్తాడని నమ్ముతున్నారు. నా ప్రశ్న, మీరు యేసయ్య దగ్గరికి వచ్చి ఎక్కువ క్షమించబడ్డారా? ఎక్కువ క్షమించబడేది ఎప్పుడంటే, అసలు మనం ఎంత ఎక్కువైన లోపాలు మనలో ఉన్నాయో మనకు అర్థమైనప్పుడు. నా తప్పులేవి నాకు తప్పు కాదు, కానీ నా తప్పుల్లో నేను తప్పు కాదనుకుంటున్నానో మీరు ఒక 10 చూసి తప్పు అన్నారనుకో, ఇదేంటి నాకు అనిపించలేదు, వీళ్ళకి అనిపించినాయి 10 తప్పులు అంటే ఎదుట వ్యక్తికి నా దోషాలు ఓ 10 చెప్పగలిగారు, కానీ అవి నాకు కాదు. అసలు
నా లోపాలుగా నాకు అనిపించలా. ఎదుట వ్యక్తికే లోపాలు అనిపించినప్పుడు దేవునికి ఇంకెంత ఎక్కువగా మన లోపాలన్నీ అర్థమవుతాయి. నేను ప్రభు నామములో ఆయన సేవకునిగా ప్రకటిస్తున్నాను, మీ అంతరంగములో, మీ హృదయములో ఇప్పటి వరకు మీ జీవితంలో ఏ ఏ లోపాలు, అవిధేయతలు ఉన్నాయో అవన్నీ యేసు క్రీస్తు నామములో సంపూర్ణంగా గ్రహింపగునుగాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహింపవ్వాలి. ఓ రోజు తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, వచ్చి నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నాతో మాట్లాడుతూ ఉండగా ఆ తమ్ముడు, అన్నా నేను ఇలా చేశా, ఇదిగో నేను పలానా 10 సంవత్సరాల క్రితం, ఇదిగో పలానా 20 సంవత్సరాల క్రితం, ఇదిగో ఇలా చేశా, ఇదిగో ఈ ఫోన్లో నేను చూడకూడని చూసా, ఇగో ఈ ఫోన్లో నేను ఇట్లా నడుచుకున్నా, నేను ఫోన్ను బట్టి చాలా అపిత్రం అయిపోయా, ఆ తర్వాత ఇగో ఫ్రెండ్స్ని బట్టి, ఇగో దీళ్ళని బట్టి, వాళ్ళని బట్టి అని ఒక్కొక్కటి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల క్రితం నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చి, అన్న ప్రస్తుతం మధ్యలో గ్యాప్ వచ్చింది, నేను బాగున్నాను, మళ్ళీ వచ్చిందన్న, మళ్ళీ బలహీనత అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఓ డాక్టర్ గారికి మొత్తం చెప్తే కండిషన్ ఎలా అర్థమైద్దో నాకు ఆయన మొత్తం చెప్తే, ఆ తమ్ముడు చెప్తే కండిషన్ అంతా నాకు అర్థమైంది. అప్పుడు నేను అతనికి తన పాపములకు, తన బలహీనతలకు, తన అవిధేయతలకు అసలు కారణం ఏంటో, అసలు మూలమేంటో నేను చెప్పుకుంటూ వచ్చాను. మొత్తం హిస్టరీ అంతా చెప్పాను. ఇది నాన్న కారణం, ఇది కారణం అని చెప్పుకుంటూ వచ్చాను. మొత్తం అయిపోయిన తర్వాత అన్నాడు, అన్న ప్రస్తుతానికైతే నేను నా దృష్టిలో ఒక 10 దోషాలు నా దగ్గర కనబడుతున్నాయి, నేను దానికోసం ప్రార్థన చేసుకుంటాను అంటే, వెరీ గుడ్ నాన్న, నీకు అర్థమైంది కదా, నీకు గ్రహింపైంది కదా. అర్థమైందన్నయ్య, 10 విషయాలు ఉన్నాయి నా దగ్గర, అవి నేను సరి చేసుకుంటే చాలు, దేవుడు నన్ను అంగీకరిస్తాడని నేను నమ్ముతున్నాను, అవే నాకు అడ్డుపడుతున్నాయి అని అన్నాడు. సరే, సంతోషంగా ప్రార్థన చేసి, తమ్ముడు ప్రార్థన చేసుకున్నానా అని చెప్పి పంపించి, డే మొత్తంలో ఏ టైమ్స్ ఎలా ప్రార్థన చేసుకోవాలనే ఒక షెడ్యూల్ చెప్పి పిల్లోని పంపించాం. వెళ్ళాడు వేరే ఊరు, ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా. సాయంత్రం వచ్చాడు, రాత్రి మాట్లాడాడు, రాత్రి వెళ్ళిపోయాడు బస్ ఎక్కి. ఎందుకంటే ఉదయాన్నే పని ఉందని అన్నాడు. ఓకే వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టి 3 రోజులకి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఏమనంటే, అన్నయ్య నాలో ఇంకొక 20 ఉన్నట్టు తెలిసినాయి అన్నయ్య అని మెసేజ్ పెట్టాడు. నాకు ఇంకొక 20 దోషాలు నాకు అర్థమైనాయి అన్న, నేను ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కటి ఒప్పుకోవటం మొదలు పెడుతుంటే గుర్తొస్తున్నాయి అన్నయ్య అంటున్నాడు. దయచేసి దేవుని వాక్యం నా నోటితో చెప్పను, మీరే చూడండి ఒకసారి. యోహాను మొదటి పత్రిక 1:8. యోహాను మొదటి పత్రిక, 1 John చాప్టర్ 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపాలు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక క్షమించి సమస్త కంప్లీట్ ఫుల్ సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏమి చేయట్లేదని చెప్పుకోకూడదు, మనలో ఏమీ లేదని చెప్పకూడదు, నాలో పాపము లేదని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? నాకు తెలియజేయి ప్రభువా, లార్డ్ షో మీ వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ. ఓ లార్డ్ షో మీ, నాకు తెలియజేయ్యా, నాకు చెప్పు ప్రభువా అని ఆయన దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. ఒక మినిస్ట్రీ ఉంది, ఒక పెద్ద సేవ ఉంది. లాస్ట్లో ఆ మినిస్ట్రీ పేరు చెప్తాను, వినండి. ఆ మినిస్ట్రీలో ఇలా వాక్యం చెప్పిన తర్వాత యవనస్తులు ఎవరన్నా తీర్మానం చేసుకొని, నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిసం పొందుతాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే, అయితే నువ్వు ఒక 6 నెలలు ప్రార్థన చేసుకో, 6 నెలలు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మీకు బాప్తిసం ఇస్తాను అంటారు. ఈ 6 నెలలు ప్రార్థనలో వాళ్ళు మధ్యలో వచ్చి చెప్పాల్సిన సాక్ష్యం ఏమిటంటే, పాస్టర్ గారు నాకు ఈ పాపాలు గుర్తొచ్చినాయి,
నాకు ఈ పాపాలు గుర్తొచ్చినాయి, నాకు ఈ పాపాలు గుర్తొచ్చినాయి, నాకు ఈ పాపాలు జ్ఞాపకం వచ్చినాయి అని 6 నెలలు పశ్చాత్తాప ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారి వారి దోషాలు వారికి జ్ఞాపకం వస్తే అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? పాస్టర్ గారు, సినిమా రీల్ లాగా కనపడుతున్నాయా నీకు కనపడుతున్నాయా అంటే? సినిమా ఇట్లాగా అంతకుముందు ఫిల్మ్స్ ఉండేవి కదా, సినిమా మామూలు ప్లాస్టిక్ ఫిల్మ్ ఉండేది, ఆ ఫిల్మ్ ఇలాగా వెళ్తుంది అనుకో పైకి, బొమ్మలు 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 కనపడతాయి. ఈయన పాపాలు కూడా అలా సినిమా ఫిలిం లాగా నీకు కనపడ్డాయా? నీకు అర్థమైంది? కనపడ్డాయండి. ఓకే, అయితే నువ్వు బాప్తిజానికి అర్హుడివి అంటారు. ఒక పెద్ద మినిస్ట్రీలో వారికి సూచన ఇలా కనబడితేనే వారు బాప్తిజం రక్షణిస్తారు. అదే LEF, లేమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్. వారికి ఆ పాపం అనేది తెలియాలి, కనపడాలి, అర్థం అవ్వాలి, దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పటిదాకా ఎవరు బాప్తిజం? ఎవరు? మన దోషములు, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు ఎవరికి ఎక్కువగా క్షమించబడునో, ఎవరికి తక్కువగా క్షమించబడునో వాడు తక్కువ ప్రేమించను, ఎవరికి ఎక్కువ క్షమించబడ్డో వాడు ఎక్కువ. హల్లెలూయా. ఒక పూటలో మన లోపాలన్నీ బయటపడవు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. కనీసం ఒక 3 రోజులు, 4 రోజులు, ఒక 7 రోజులు ప్రార్థనలో, ఉపవాసంలో గడుపుతూ, ఆయన పాదాల దగ్గర ఉంటూ, మోకరించి ఆయన సన్నిధిలోనే గడుపుతూ, టైం అంతా ప్రభుకి కేటాయించి మనం కూర్చుంటే ఆయన ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాడు మనకి. అప్పుడు ఎవరికి ఎక్కువ క్షమించబడుతుందో అప్పుడు నీకు ఒక వ్యక్తి డయాగ్నోస్ చేసేది హాస్పిటల్లో రోగాలన్నీ తెలియటానికి. రోగాలన్నీ తెలిసినప్పుడు ఆ రోగాలన్నిటికీ మందులు వాడి త్వరగా ఒక నెలలో కోలుకున్నాడు అనుకో, ఎంత హ్యాపీగా ఉంటాడు. అదే 2 బయటపడిని మందులు వాడారు, ఇంటికి వెళ్ళాడు, 4 రోజులకి మళ్ళీ వాడిన తర్వాత ఇక్కడ నొప్పొస్తున్నట్టు ఉందా అంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ స్కానింగ్ అంటాడు, ఇగో ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటాడు, మళ్ళీ అదొక్కటే బయటపడింది, మళ్ళీ 4 రోజులకి అమ్మయ్య బాగుందండి ఇప్పుడు అని వెళ్తాడు, మళ్ళీ ఒక 10 రోజులకి అది తింటానండి మెడలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయండి, అసలు అది బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి సార్ మెడలన్నీ అంటాడు. మళ్ళీ స్కానింగ్ తీస్తే ఇక్కడ ప్రాబ్లం. అదేదో ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి కనపడితే, తన బలహీనతలని ఒకేసారి అర్థమైపోతే, హల్లెలూయా. మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీరు ఎంత క్షమించబడ్డారు? అసలు క్షమించబడ్డారా? హల్లెలూయా. లేదండి, యేసు ప్రభువు నాకు ఇష్టం అండి, అసలు అబ్బో, ఐ లవ్ జీసస్ వెరీ మచ్, I don't worry about any forgiveness etc. I love Jesus. I will do ministry. ఇప్పుడు కూటమి అయిపోయిన కుర్చీలన్నీ తీసేది నేనే కాదులే, మీలో ఎవరో. ఐఎమ్ లవింగ్ జీసస్, యునో ఐఎమ్ లవింగ్ జీసస్. హల్లెలూయా. I don't worry and I don't bother about any forgiveness. నాకు ఏసంటే ప్రేమ ఉంది లోపల, నువ్వెవరు కాదంటానికి. హూ ఆర్ యూ? ఎస్, కరెక్టే, నీకు దేవునికి మధ్య నేనెవరిని? కరెక్టే. కానీ నీ దేవుడు కోరుకుంటున్నది, నీ దేవుడు ఆశిస్తున్నది ఏమిటంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, ఆయన అనుకుంటుంది ఏంటో తెలుసా? మన కన్నీళ్ళు మన ప్రేమగా ఆయన గుర్తించాలని, ఆ కన్నీళ్ళు విస్తారంగా ఎక్కువగా క్షమించబడితే నువ్వు ఎక్కువగా ప్రేమించే బిడ్డగా నిన్ను మార్చేయాలని. హల్లెలూయా. మొదటేమో నీ ప్రేమ ఏంటి? కన్నీళ్లతో మాత్రమే రుజువైంది. కానీ ఎక్కువ క్షమించబడిన తర్వాత నువ్వు ఎక్కువ ప్రేమించే బిడ్డవైపోయావు అనుకో, ఇంకా ఎక్కువగా దేవునితో గడిపే బిడ్డవైపోతావు. ఇక ప్రేమ అధికమైపోయింది అనుకోండి, అమ్మ చూడండి రా, ప్రేమ ఎవరి మీద అధికమైపోయింది అనుకోండి, ఇంకోళ్ళు ఎవరు కనపడినా, ఏమి కనపడినా, ఏం చేసినా నీకు పట్టింపే ఉండదు, అసలు నీకు పట్టింపే ఉండదు. అది లోక ప్రేమల విషయాల్లో. దేవుని ప్రేమ విషయంలో కూడా మనం దేవుని కంటే మనం ఏదేది ప్రేమిస్తున్నామో, దేవుని మీద ఎక్కువ ప్రేమ పెరిగిపోతే ఇక మరి దేన్ని ప్రేమించలేము. హల్లెలూయా.
మీరు లోకాన్ని దేన్నన్నా ప్రేమించటం మీకు ఇబ్బందిగా ఉండి, ఇది ఏంటో బాబా అసలు అనవసరంగా నాకు బాగా ప్రేమించేస్తున్నాను, బాగా ఇష్టమైపోతుంది ఇదేంటో అని మీకు దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు మీకు జ్ఞాపకం వచ్చి కాస్త ఇబ్బంది అనిపిస్తే ఏం లేదు, డైవర్ట్ అవ్వాలంతే, బదిలీ అవ్వాలి, డైవర్ట్ అవ్వాలి. అంటే ఈ లోక ప్రేమ నుంచి దేవుని ప్రేమ వైపు తిరగాలి. వీళ్ళతో మాట్లాడుతున్న మాటలు మానేసి వాక్యం చదవటం మొదలు పెట్టాలి, ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ఎప్పుడు డైవర్ట్ అవుతామో అప్పుడు ప్రేమ కూడా ఖచ్చితంగా డైవర్ట్ అయి ప్రభు మీదకి వెళ్తుంది. దాన్నే ప్రభు ఏమంటాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఇప్పుడు ఆయన తట్టు తిరిగి లేరు అంటే ఎవరి తట్టు తిరిగి ఉన్నారు, దేని తట్టు తిరిగి ఉన్నారు. ఆ డైరెక్షన్లో ఉన్న వాళ్ళు నా డైరెక్షన్ వైపు తిరిగితే నేను మీ డైరెక్షన్కి తిరుగుతాను. అసలు ఆయనే మన తట్టు తిరిగితే జరిగే అద్భుతాలు చాలా గొప్పవిగా ఉంటాయి. 2026 సంవత్సరంలోనికి ఏ ఒక్క లోపంతో మీరు అడుగు పెట్టకూడదని కోరుకుంటున్న ప్రేమగల దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క లోపముతో, అవిధేయత కూడా మీరు ఆ స్టెప్ వేయకూడదు. 2026లోకి మీరు పూర్తిగా క్షమించబడిన వారిగా అడుగు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విస్తారంగా ప్రేమించిందంట. ఆమె క్షమించబడింది, పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధతలో అడుగుపెట్టే ఆ దారి దేవునిని ప్రేమించుట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ప్రేమించి అధికంగా క్షమించబడతామో తిరిగి ప్రేమించే వాళ్ళం అయిపోతాం దేవుణ్ణి. అంటే ప్రేమతోనే క్షమాపణ, క్షమాపణతోనే ప్రేమ. హల్లెలూయా. అంటే మొదట ప్రేమిస్తూనే క్షమించబడ్డాం, ఆ తర్వాత క్షమాపణతోనే ప్రేమించే వాళ్ళం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. అమ్మని కేవలం స్వస్థపరిచారనేనా దేవుడంటే అంత ప్రేమ వచ్చింది? మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు బాగు చేశాడని మాత్రమే నా ప్రేమ వచ్చింది? ఖచ్చితంగా వారికి దేవుడిచ్చిన క్షమాపణ వరం, క్షమించిన ఆ కృప కూడా ఆ ప్రేమకి కారణమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి స్వస్థత కోసమే ప్రేమ వచ్చిందనుకో ఎవరికైనా, అది తగ్గింది, ప్రేమ వచ్చేసింది. మళ్ళా రోగం వస్తే మళ్ళీ బాధ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ ప్రేమ వస్తుంది. మళ్ళీ రోగం వస్తే మళ్ళీ బాధ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ ప్రేమ వస్తుంది. అరే, జీవితంలో బతుకున్నంతకాలం జ్వరం వస్తుందిగా, జలుబు చేస్తుంది, దగ్గు కూడా వస్తుంది. చలికాలం వచ్చిందంటే జలుబు దగ్గులు వస్తాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కామన్గా. అంటే రోగము రావటం తగ్గటం, రోగం రావటం తగ్గటం కామన్. కానీ రోగం తగ్గింది అన్నప్పుడు మనకు ఒక ప్రేమ కలిగింది. ఆ ప్రేమతో మనం ఎప్పుడైతే కన్నీళ్లతో మన పాపాలని ఒప్పుకొని మనం క్షమాపణ పొంది పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం అవుతాం. హల్లెలూయా. యోహాను సువార్త తీయండి. ఈ శుద్ధీకరణ కోడికల్లో ఇవే మనం ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ సంగతులు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15 యోహాను సువార్త 21:15 చదువమ్మా. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని. యేసు నా గొర్రె పిల్లలను మేపమని మరలా ఓకే ఓకే. ఆయన మూడోసారి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అడిగాను. పేతురు కొంచెం ఫీలింగ్ వచ్చేసింది, వ్యసనం వచ్చి
నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అమ్మా, యేసయ్య ఎన్నిసార్లు అడిగాడు సీమోన్ని? చెప్పాలి అందరూ. హల్లెలూయా. ఓ దైవజనుడు చెప్పాడు ఏమనంటే, యోహాన్నంట 3 సార్లు ఎందుకు ఆయన నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమించున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావా, ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసయ్యే స్వయంగా అడగటానికి కారణం ఏంటంటే తెలుసా? ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు నాన్న పేతురు? అందుకో దైవజనుడు అన్నాడు, 3 సార్లు బొంకాడు కదా, అబద్ధం ఆడాడు కదా, అందుకు పునరుద్ధానంలో తిరిగి లేచిన తర్వాత యేసయ్య అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాడు. అమ్మ చూడండి రా, ఎవరని అడిగింది అనండి ఇంకోసారి. ఆ పేరు అదేలే, సీమోను పేతురు అనండి ఒకసారి. ఆయన రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు? వెరీ గుడ్. ఏ డిజిగ్నేషన్లో చేయబోతున్నాడు? సువార్థికుడా, పాస్టరా, అపోస్తులుడా? వెరీ గుడ్. అపోస్తుల డిజిగ్నేషన్లో మహిమ గల సేవ చేయబోతున్నాడు. అంటే వినండిరా అమ్మా, ఒక అపోస్తులుడికి కావలసిన ద ఫస్ట్ అర్హత, అపోస్తుల సేవ చేసే ఓ పెద్ద దైవజనుడు ఎవరన్నా ఉన్నారంటే అతనికి కావలసిన అర్హత ఏమిటంటే ఫస్ట్ యేసయ్యను ప్రేమించుట. ఒక సేవకుడు కూడా ఆయన్ని ప్రేమించేవాడై ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. రేపు రాకడ టైంలో కూడా ఆయన మనస్సు, ఆయన హృదయం ఎట్లా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. అయినను చాలు అమ్మా చూడండి రా, మొదట ఉండిన ప్రేమ వదిలితివి అనండి ఒకసారి. అంటే మన మొదటి ప్రేమను చూస్తాడా లేదా యేసయ్య? ఆ మొదటి ప్రేమ ఎట్లా ఉండదో తెలుసా? తెల్లవారుజాము 4ంటికి లెగుస్తాం, ఇక ఉండే కొద్ది 10 అయినా ప్రార్థన చెయ్యం. మొదటి ప్రేమ అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు 2025 ప్రారంభం ఎట్లా ఉంది, ఇప్పుడు 2025 ముగింపు ఎట్లా ఉంది, మరి ఇప్పుడు ప్రార్థన ఎట్లా ఉంది? అసలు లేచేది ఉందా? ఫోన్ కట్టి కొంతమంది టైం కూడా పెడతారు, టైం పెట్టి చంపేస్తారు దాన్ని, నొక్కేస్తారు దాన్ని. నువ్వు చచ్చిపో, నువ్వు నన్ను ఎందుకు లేపుతున్నావు, నన్ను ఎందుకు ప్రాణం తీస్తావు అని. హల్లెలూయా. నానా, గాడ్ ఈజ్ కన్సర్న్ అబౌట్ అవర్ ఫస్ట్ లవ్, వెరీ మచ్ కన్సర్న్డ్ గాడ్. ఆయనకి చాలా 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 శ్రద్ధ ఉంది మన మొదటి ప్రేమ మీద. అంతెందుకండి, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, భర్త మొదట్లో యమ ప్రేమించేవాడు అనుకో, రోజు జిలేబీలు తెచ్చేవాడు అనుకో, ఇప్పుడు అసలు పునుగులు కూడా తేటలేదు అనుకో, బజ్జీలు కూడా తేటలేదు అనుకో, ఏమంటావు అని ఆ మొదటి ప్రేమ కనపడేదాకా పేన ఊరుకోదు అసలు ఇంకా. హల్లెలూయా. అవునా కదా? మరి దేవుడు కూడా వెరీ మచ్ కన్సర్న్. ఆయన చాలా చాలా. ఈ ఎఫెసీ సంఘం ఎలాంటి సంఘం అనుకుంటున్నారు? సువార్త వాక్యం వలన రక్షణ పొంది, బాప్తిజం పొంది, ఆత్మను పొంది, సహనము, క్రియలు, వివేచన, సమస్త కృపలన్నీ ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా నేను చదివించలేదు మీకు. అవన్నీ చెప్పిన తర్వాత అంటాడు, ఒక్క తప్పు నీ మీద మోపుతున్నాను. అమ్మా వినండిరా, అది చెప్పి అంటాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని నువ్వు మారు మనసు పొందంటాడు. ఇదేంటండి? ఎఫెసీ సంఘం పడిపోయిందా? ఎఫెసీ సంఘం పడిపోయిందా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలోంచి పడితివో అంటున్నాడు. ఏం ప్రభు అంత మాట అన్నావంటే, నన్ను ప్రేమించడం మానేసావుగా. అంటే ప్రేమించటం మానితే చాలు, పాపం చేయకపోయినా ప్రేమించటం మానటమే పడిపోవటం అంట. అంటే ఆయన మాటల్లో, ప్రభు మాటల్లో ఎలా ఉంటుందంటే, ఆ మొదటి ప్రేమ లేకపోవటమే పడిపోవటం అంట. చదవండి అక్కడ 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలోంచి పడితివో
జ్ఞాపకం చేసుకొని పొంది ఆ మొదటి క్రియలు చేయుము. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, మొదటి ప్రేమ ఆయనకి ఎలా గుర్తుందంటే మొదటి క్రియలను బట్టి గుర్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, మీకు యేసయ్య పరిచయం అయినప్పుడు, యేసయ్య ప్రేమ మీకు అర్థమైనప్పుడు మీ మొదటి క్రియలు ఏంటో ఇప్పుడు అవే ఉన్నాయా? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ యాక్షన్స్? మీ మొదటి క్రియలేవో అవి ఇప్పుడు అలాగే ఉన్నాయా? అయ్యా తెల్లవారుజాము లెగుస్తున్నానయ్యా, రోజుకు 10 అధ్యాయాలు వాక్యం చదువుతున్నానయ్యా, దేవుని భయంతో ఉంటున్నానయ్యా, పాట పాడుకుంటున్నానయ్యా, ఆరాధించుకుంటున్నానయ్యా, పరిచర్య చేస్తున్నానయ్యా, దేవుని స్తుతిస్తున్నానయ్యా, ఎప్పుడు దేవునితోనే నిండిపోయి ఉంటున్నానయ్యా, ఎందుకంటే నా మొదటి క్రియలు ఇవి. అలాగే ఇప్పుడు కూడా ఉన్నాను, ఒక్కటి కూడా తగ్గలేదు అంటే నిన్ను బట్టి దేవుడు హ్యాపీ. ఒకవేళ ఆ మొదటి క్రియల్లో ఏమైనా తగ్గటం మొదలైతే, ఆ మొదటి క్రియలు ఏమీ కనపడలేదు అంటే ప్రభు అంటాడు, నువ్వు పడిపోయావు అంటాడు. నువ్వు నన్ను అంత మాట అంటావేంటి ప్రభు, పడిపోయావు అంటావేంటి నాయన? ప్రేమలో పడిపోవటమేనంట, పాపంలో కాదు. అసలు పాపం లేదు వాళ్ళ దగ్గర. వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, నరహత్య లేదు, అసూయ లేదు. ఇంకో మాట చెప్పనా, మళ్ళీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నారు బాగానే, ఇల్లు దేవుడినే ప్రేమించట్లేదంట. రాజకీయ నాయకులు ఉన్నారు, మన క్రిస్మస్కి ఎన్ని బట్టలు పంచిపెట్టుంటారు? ఎమ్మెల్యేలు బట్టలు ఇచ్చి ఉంటారా? మినిస్టర్లు బట్టలు ఇచ్చి ఉంటారా? కానీ వాళ్ళు పొరుగు వారిని ఏం చేస్తారు? ఏమో ప్రేమిస్తారు, ఓట్ల కోసమో దేనికోసమో సంథింగ్ ప్రేమిస్తారు. కానీ దేవుణ్ణి, మనకు కూడా పొరుగు వారిని ప్రేమ. అక్క ఏంటక్క, నేను వస్తానుండు హాస్పిటల్కా, నేను వస్తానక్క నీతో పాటు, నువ్వు ఒకదాని వెళ్ళాలతో ఊరుకో, నేను వస్తాను నీతో పాటు అని అంటావు. కానీ ఇంటికి వెళ్తే 10 నిమిషాలు కూడా యేసు ప్రభు దగ్గరకు ఉండవు. అక్కతోనేమో హాస్పిటల్కి వెళ్తావు, కానీ ప్రభు దగ్గర 10 నిమిషాలు కూర్చునే మనస్సు నీకు లేదు. కానీ నీ ఫీలింగ్ ఏంటి తెలుసా? నేను అందరితో బాగున్నా, కానీ నువ్వు ఒక దేవుడితోనే బాగలేదేమో. వాట్ అబౌట్ యువర్ రిలేషన్ విత్ గాడ్? మీ సంబంధం దేవునితో ఎలా ఉంది? ఆదివారం వస్తున్నాను, వెళుతున్నాను, చేస్తున్నాను. దేవుడు చాలా జాగ్రత్తగా ఎఫెసీ సంఘాన్ని ప్రేమ విషయంలో గమనిస్తున్నాడు. మన పాపములను మనం ఒప్పుకోవటమే ప్రేమించటం. ఆ ప్రేమను బట్టి మనము క్షమించబడుతున్నాం. క్షమాపణ పొందితే అది ఎక్కువ క్షమాపణ అయితే ఎక్కువ ప్రేమించే వాళ్ళం అవుతాం. ఎక్కువ ప్రేమించే వాళ్ళలో ఎక్కువ క్రియలు ఉంటాయి. ఆ క్రియలు చివరిదాకా ఉండాలని కోరుకునే దేవుడు. ఈ యేసయ్యను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా, ఈ యేసయ్యను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నా. అంటే చివరి వరకు ఉండాలని కోరుకుంటాడు ఆయన. కంటిన్యూ చేయనా? నీవు ఏ స్థితి నుంచి పడితే దానికి జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందే మొదటి క్రియలు చేయము. అట్లు చేసి సరి వచ్చి వామ్మో, హల్లెలూయా. తలపైకి ఎత్తండి. ఏ మనిషి అయినా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఛాన్సులు ఎత్తారు ఎవరైనా. అసలు వచ్చి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు గనక మారు మనసు పొందితేనే సరి. ఏ విషయంలో? నువ్వు నన్ను మళ్ళీ ఫస్ట్ ప్రేమించినట్టు ప్రేమించాలా. నువ్వు ఫస్ట్ ప్రేమించావు కదా నన్ను బాప్తిజం అప్పుడు, అంత ప్రేమించాలి నన్ను. నేనంటే నీకు అంత ఇష్టం అవ్వాలా. ఇంకోళ్ళు ఎవ్వరు లేరు అప్పుడు నీకు మైండ్లో. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? ఏమేమి వచ్చినాయి నీ మనసులోకి, నీ హృదయంలోకి, నీ లైఫ్లోకి, నీ ఫోన్లోకి, నీ ఫేస్బుక్లోకి, నీ ఇన్స్టాగ్రామ్లోకి, నీ ట్విట్టర్లోకి? ఇంకెవరెవరు వచ్చారు? ఇప్పుడు నీకు ఫస్ట్లో ఎవరు లేరు, ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? ఏ చెత్త అంతా జాయిన్ అయింది. అందుకు అదంతా తీసేసుకొని నువ్వు ఆ మొదటి క్రియలు చేస్తే, ఆ మొదటి ప్రేమ చూపిస్తే సరి. లేకపోతే నీ దీపస్తంభమే నీ దగ్గర నుంచి తీసేస్తాను. దీపస్తంభం అనండి ఒకసారి, ఇంకోసారి అనండి. దీపస్తంభం ఒకటి వెలుగుకి గుర్తు. దీపస్తంభం ఏమిస్తుందమ్మా? వెలుగు. అసలు దీపం తీసేస్తే ఏం పోయినట్టు? అక్కడ వెలుగు పోయినట్టు. వెలుగు పోతే అడుగు ముందుకు వేయగలిగిద్దా సంఘం? అంటే వాక్యం అనే వెలుగు. ఈ వెలుగు లేకపోతే అడుగు ముందుకేయలేరు అంటున్నాడు. నీ దీపం నీ దగ్గర నుంచి ఏంటి ప్రభు అంత కఠినంగా అంటే, నేను చాలాసార్లు, మీకు సంగతి తెలుసా, మనుషులు 3 సార్లు 4 సార్లు, ప్రభు అయితే అనేక మార్లు.
దేవుని యొక్క ఛాన్సెస్ 1, 2, 3 కాదండి. మనుషులైతే 1, 2, 3, కానీ దేవుడైతే అనేక మార్లు చెప్పే ఉంటాడు ఎఫెసీ సంఘానికి. ఇక ఆ ప్రకటన గ్రంథ దర్శనములో యోహాను చూస్తుండగా దిగి వచ్చి 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించి 7 నక్షత్రములు చేతపట్టుకున్న ఆ దేవుడు పలుకుతున్నాడు ఏమనంటే, నీ దీపస్తంభం నీ యొద్ద నుంచి తీసేస్తాను, నువ్వు మారు మనసు పొందితే సరి. అంటే ఆ మొదటి ప్రేమ తెచ్చేసుకో, ఆ మొదటి క్రియలు మొదలుపెట్టు. నేను ఇలా మాట్లాడుతుంటూ ఉంటే, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉంటే నేను నమ్ముతున్నాను మీ మొదటి క్రియలు ఏంటో మీకు గుర్తొస్తుంటాయి. మీ మొదటి క్రియలు, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి అనుభవాలు మీకు గుర్తొస్తుంటాయి. వాటిని ఈ శుద్ధీకరణ కోటికలో ఒక్కసారి ఒప్పుకొని తిరిగి మొదలు పెడితే దేవుడు మీ కొరకు మోయబడిన ప్రతి తలుపు తెరుస్తాడు. దేవుడు మోయబడిన ప్రతి తలుపు తెరుస్తాడు. దేవుడు చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, బలమైన కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 5:31 చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం, పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథం 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు. ఏంటమ్మా? ఆయనను, ఆయనను అన్నావు కదరా, ఆయనను చదువు నాన్న. ఆయనను ప్రేమించువారు ఆమేన్. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారమ్మా? బలముతో ఉదయించు సూర్యుడు లాగా ఉంటారు. ఆమేన్. ప్రేమ చీకటి మొత్తం వెళ్ళగొడుతుంది. ప్రేమ దేవుణ్ణి ప్రేమించేవారు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక మీకు ఫేస్ ఆయిల్స్ అక్కర్లేదు, మీకు ఇంకే ఆయిల్స్ అక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అసలు డబ్బులన్నీ మిగిలిపోతాయి మీకు. మీరు ప్రేమించేవాడైతే సూర్యుడిలా ప్రకాశించేస్తూ ఉంటారు అంతే. హల్లెలూయా. మేము మాలాంటి వాళ్ళం పుట్టి 43 సంవత్సరాలు వెళ్ళి కత్తిరేపించుకోవటం తప్ప ఏం రాపించుకోవటం లేవు. మా 43 ఎంత నల్లగా ఉన్నా సరే అందరూ మా వాక్యం బాగానే వింటూనే ఉంటారు, ఇలా చూస్తూనే ఉంటారు. నా ఇంకా అమ్మ ఏందమ్మా ఈయన ఎలాగొన్నాడు అని తిప్పుకోరు తలకాయ. అమ్మ ఏంటమ్మా ఇంత పాప వికృత రూపం అంట నలుప చెయ్యి అని అనుకోరు. ఎందుకో తెలుసా? మేము నలుపు కలర్ మటుకు నలుపే, కానీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలా ఇక్కడ క్లీన్గా ఉంటే ఇక్కడ క్లీన్గా ఉంటుంది, కళ్ళు క్లీన్గా ఉంటాయి, మాట క్లీన్గా ఉంటుంది, చూపు, దాని భావం, దాని అర్థం అంత క్లీన్గా ఉంటుంది. క్లీన్. వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు బలంగా. Those who love God, they will shine like a sun of full strength. బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఆమేన్. మీ కుడి చేయి పైకి ఎత్తండి. యేసుక్రీస్తు నామములో దేవుని ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడును గాక. మీరు సూర్యుని వలె బలముగా ప్రకాశించుదురు గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడికి దాపరికం ఉండదు, సూర్యుడి దగ్గర దేనికి దాపరికం ఉండదు. అసలు సూర్యుడు దక్కుంటాడు ఎప్పుడన్నా? దక్కడు సూర్యుడు, దక్కోవటం ఉండదు సూర్యుడు. అప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సూర్యగ్రహణం వస్తుందంట. తిని మింగేస్తుంది. సూర్యగ్రహణం సంవత్సరానికి ఒకసారి సూర్యగ్రహణం మింగేస్తుందని. అది కూడా మెల్లగా మింగిద్దంట. అది ఎప్పుడో అలా వచ్చి మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ మామూలుగా రేపు ఉదయం మళ్ళీ వచ్చేస్తాడు సూర్యబాబు. పొద్దున్నే వచ్చేస్తాడు సూర్యబాబు. ఎక్కడికి వెళ్ళడు సూర్యబాబు, తెలీదా? అంటే సూర్యబాబు అంటే మన పేర్లు పెట్టుకునేవాళ్ళు కాదు, ఆయన సూర్యబాబు. ఆయన హల్లెలూయా. అది వచ్చేస్తాడు అంతే. ఆయన దగ్గర కూడా ఎవరు దాక్కోలేరు. ఆ సూర్యుడి దగ్గర ఎవరు దాక్కుంటారా? వాళ్ళ కాదు. గుర్తుపెట్టుకో, నిన్నెవరు దాచిపెట్టేవాళ్ళు, నిన్నెవరు మరుగు చేసేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు. నీ దగ్గర ఎవరో దాపరికంలో కూడా ఉండలేరు. ఎప్పుడు అంటే నువ్వు ప్రకాశిస్తావు, వెలుగు నీ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రేమ వెలుగునిస్తుంది. దేవుణ్ణి ప్రేమించేవాడు వెలుగుతూ ఉంటాడు. మీరు చెప్పండి, యేసయ్య తండ్రిని ప్రేమించాడా లేదా? మాట్లాడట్లేదు. ఎంత ప్రేమించాడు?
హల్లెలూయ. తండ్రిని విస్తారంగా, సంపూర్ణంగా, పర్ఫెక్ట్గా ప్రేమించాడు. అందుకే యేసయ్య అంటాడు, నేను లోకానికి వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ వరల్డ్. నేను తండ్రిని ప్రేమించుచున్నాను. తండ్రిని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన లోకానికి వెలుగు. ఆయన మాట వెలుగు, ఆయన మార్గం వెలుగు, ఆయన నడవటం వెలుగు, ఆయన క్రియలు వెలుగు, ఆయన ప్రవర్తన వెలుగు, ఆయన ప్రార్థన వెలుగు, ఆయన వాక్య ధ్యానం వెలుగు, ఆయన నిలబడటం వెలుగు, కూర్చోటం వెలుగు, ఆయన ఆహారం, అన్ని ఆయన లైఫ్ స్టైల్ మొత్తం లైట్, అదే వెలుగు. ఎవడైనా నన్ను వెంబడిస్తే జీవపు వెలుగు కలిగి ఉంటాడు, వాడు వెలుగుతాడు. హల్లెలూయా. మీ ఇంటికి, మీ కుటుంబానికి దేవుణ్ణి ప్రేమించు వారిగా మీరు సూర్యుని వలె ప్రకాశించుదురుగాక. మీ ఇంట్లో, మీ కుటుంబానికి మీరు వెలుగుగా ఉండాలి, లైట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి మరొక మాటని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మీరు చదవలసిన మాట 33, 34. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. చాలమ్మా. హల్లెలూయా. అందరు తలపైకి ఎత్తి చూడండి. యేసయ్య అతనితో ఏమన్నాడు? నీవు దేవుని రాజ్యానికి, అక్కడ ఏముందమ్మా, నువ్వు దేవుని రాజ్యానికి దూరముగా లేవు. చెప్పండి గట్టిగా ఒకసారి, ఇంకోసారి పర్ఫెక్ట్గా. అంటే దగ్గరగా ఉన్నాడు. దేవుని రాజ్యానికి ఎలా ఉన్నాడమ్మా? దగ్గరగా ఉన్నాడు. దేన్ని బట్టో తెలుసా? ఒక డిస్కషన్ జరిగింది అక్కడ. అదేమిటంటే, యేసయ్యని అడిగాడు, ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే యేసయ్య చెప్పాడు. అప్పుడు ఈయన తిరిగి ఏమంటాడంటే, ఒకడు పూర్ణ హోమములు అర్పించటం, బలులు అర్పించటం, వీటన్నిటి కంటే ఒకడు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించటం, పొరుగువాన్ని ప్రేమించటం ఈ బలులన్నిటి కంటే అధికమైనది అన్నాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు, నువ్వు దగ్గరగా ఉన్నావు. నాన్న ఇప్పుడు చెప్పండి రా, మనము దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే, పొరుగువాన్ని ప్రేమిస్తే మనం దేవుని రాజ్యానికి ఏమవుతాం? చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ప్రేమించటం సూర్యుని వలె ప్రకాశించటమే కాదు, ఆయన రాజ్యానికి నిన్ను దగ్గర చేసేస్తుంది. నీకు క్వాలిఫికేషన్స్ పెరుగుతుంటాయి, అర్హతలు పెరుగుతుంటాయి. ఇతడు గ్రహించాడు ఏమనంటే, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుడైన యెహోవాను ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట. ఈ పని చేస్తే చాలంట అతడు ఎక్కడికి వచ్చినట్టంటే దేవుని రాజ్యానికి దగ్గరగా వచ్చినట్లు. హల్లెలూయా. ఈ ప్రేమలో ఇంకా అధికమైపోతే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించటంలో అధికమైపోతే, ఇతడు గ్రహించాడు, ప్రేమిస్తే అయ్యా బలులన్నిటికంటే అధికమయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయితే నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు, నువ్వు దగ్గరకు ఉన్నావు. దగ్గరకు ఉంటే చాలదుగా, ఎక్కడికి వచ్చేయాలి? లోపలికి వచ్చేయాలి. దేవుని రాజ్యం లోపలికి వచ్చేయాలి అనండి ఒకసారి. దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి అనండి అందరూ. ఇప్పుడు ఈయన గ్రహించాడు ఏమనంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. ప్రేమిస్తే అతడు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నట్టు అని అన్నాడు. మరి లోపలికి ప్రవేశించాలి అంటే ఈ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రేమించటం
అధికమైపోవాలి. హల్లెలూయా. ఎప్పుడు అధికమైపోద్దో ప్రవేశించే కృప పొందుకుంటాం మనం. We can enter into the kingdom of God. You are near to the kingdom of God. దేవుని రాజ్యానికి దగ్గర అనే మాట కంటే యు కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు లోపల ప్రవేశించేస్తావు రాజ్యంలోకి. ఎప్పుడు? పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రేమించినప్పుడు. హల్లెలూయా. మీరు ఈ పాట పాడతారా? ప్రేమించే పడదా? ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదు పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలము. అందరూ ఆరాధన స్తోత్రం ఆరాధన హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అనగా ఒక్కడైన యెహోవా. నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ మోషే ఏమని చెప్తున్నాడంటే, అమ్మా వినండి, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అనండి ఒకసారి. అంటే ద్వితీయుడు కాదు, ద్వితీయ అంటే రెండు, అద్వితీయ అంటే రెండు కానిది, ఒకటి అని రెండు కాదు, ఒకటి అంటే ఒకే దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఇంక ఏది దేవుడు కాదు. ఆయన ఒక్క అని చెప్తూ, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా కనుక నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ వివేకం నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. అందరూ చూడండి, ఏ గ్రంథంలో చెప్పాడు ఈ మాట? ఇప్పుడు మీరు చదివింది ఏ గ్రంథం నాన్న? ద్వితీయోపదేశ అంటే ఏంటి నాన్న? రెండవసారి చెప్పిన ఉపదేశం. ఎప్పుడో తెలుసా? మోషే 120 సంవత్సరాల వయసులో చెప్పిన బోధ. అంటే అప్పటికే తన లైఫ్లో 40 సంవత్సరాలేమో ఫరో ఇంట్లో గడిచిపోయింది, 40 ఇయర్స్, ఇంకో 40 ఏమో అరణ్యంలో గడిచిపోయింది, ఇంకో 40 ఏమో సేవలో గడిచిపోయింది. ఇక ముగింపుకు వచ్చేసాడు, ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఆ గడియలో ఆల్రెడీ సేవలో 40 సంవత్సరాల్లో ఏ ప్రజలని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడో ఆ ప్రజలే ఈ మోషే కళ్ళ ముందే అరణ్యంలో రాలిపోయారు. అంటే క్రమంగా చనిపోతూ వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టకుండానే చచ్చిపోయారు. కాలేబు యెహోషువ మాత్రమే అడుగు పెట్టారు. ఇది మోషే కళ్ళారా చూశాడు. చూసి పెద్దోడుగా వారికి పుట్టిన పిల్లలు ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారు. వారికి చేసిన ఉపదేశమే ద్వితీయోపదేశ కాండం. అంటే తండ్రులకు చెప్పింది కాదు, పిల్లలకు చెప్పిన ఉపదేశం ఈ ద్వితీయోపదేశ కాండం. పిల్లలకు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకు కావలసింది ఏమిటంటే పూర్ణ హృదయముతో ప్రేమించుట. ఒకసారి అనండి అన్నమాట.
ఇంకోసారి అనండి, హల్లెలూయా. వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి వీరికి మేఘం ఉంది, మన్నా ఉంది, బండలో నీళ్లు ఉన్నాయి, మోషే ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉంది. అమ్మా, ఇత్యాది సంగతులు ఎన్ని ఉన్నా, ఇవి ఏవి కలిగి ఉన్నా పూర్ణ హృదయముతో ప్రేమించే ప్రజలు కాకపోతే అరణ్యంలో వారు ఆగిపోయారు. ఇప్పుడు వినండిరా, మేఘం అంటే నడిపింపు, దేవుని ఆత్మ. మన మధ్య పరిశుద్ధాత్మ ఉండొచ్చు. పాట పాడుతూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే నడిపింపు, సన్నిధి మనకి కనపడవచ్చు. మేఘం ఉంది, మన్నా, వాక్యం ఉంది, వాక్యం కూడా వినపడుతుంది, బండలో నీళ్లు, తృప్తి అవుతుంది, దాహం తీరుతుంది. మోషే, సేవకులు ఉన్నారు, ధర్మశాస్త్ర వాక్యం ఉంది. ఎన్ని ఉన్నా ఇక్కడ ఉన్న మనం, అయ్యా సన్నిధి ఉందా? అక్కడ సన్నిధి ఉంది, మేఘం ఉంది. కానీ నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించే వ్యక్తివి కాకపోతే మేఘమున్నా, మన్నా ఉన్నా, బండలో నీళ్లున్నా పూర్ణ హృదయముతో ప్రేమించనందుకు వారు అరణ్యంలో రాలిపోయారు. వారు పూర్ణ హృదయంతో ప్రేమించలేదు దేవుడిని. దేవునికి కోపం రేపారంట. ఆయన మార్గాలు తెలుసుకోలేదంట. హృదయంలో తప్పిపోయారని ఎన్నో కారణాలు. నా అసలు దేవుడు అంటాడు, వారిలో అనేకులు నాకు ఇష్టలుగా ఉండకపోయిరి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, సేవకురాలు ఉంది, సన్నిధి ఉంది, పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది, నడిపింపు ఉంది. మాలంటోళ్ళు అప్పుడప్పుడు వస్తే వాక్యం చెప్తుంటే కూడా మీకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు. ఆత్మ మన మధ్య ఉన్నా వారి మధ్య కూడా ఉన్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్ముడు వారి మధ్య కూడా ఉన్నాడు. కానీ వారు వెళ్ళలేదు దేవుని రాజ్యం. కారణం, వారు పూర్ణ హృదయంతో ప్రేమించలేకపోవటం. నేను ప్రకటిస్తున్నాను, 2026వ సంవత్సరానికి మన హృదయంలో ప్రేమ దేవుని విషయమై అధికమగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ప్రేమ అధికమవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రేమ మొదట ఉన్నది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రేమ రోజు రోజుకి అధికమవ్వాలి. మన ప్రేమ పెరిగిపోతూ ఉండాలి. మరలా వచ్చే సంవత్సరం శుద్ధీకరణ కోడికలకి నీ హృదయంలో ఉండాల్సిన ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం ఏదై ఉండాలో తెలుసా? దేవుని మహాకృపను బట్టి 2026 నాలో దేవుని విషయమైన ప్రేమ పెరిగింది అని సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం నీలో ఉండాలి. హల్లెలూయా. మీ ప్రేమని దేవుడు అధికం చేయబోతున్నాడు. ఎవడు ఎక్కువ క్షమించబడతాడో వాడు ఎక్కువ ప్రేమించేవాడు అవుతాడు. అంటే మీరు ఎంతగా ఇప్పుడు మీ లోపాల అవిధేయతలని యథార్థంగా ఒప్పుకుంటారో, యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారో, దాచిపెట్టకుండా మీలో ప్రేమ అధికమైపోద్ది, మీలో ప్రేమ ఎక్కువైపోద్ది. ఎందుకంటే ఎక్కువ క్షమించబడితే ఎక్కువ ప్రేమించే వాళ్ళు అయిపోతారు. ఎక్కువ ప్రేమించే వాళ్ళైతే వాగ్దాన దేశంలో అడుగు పెడతారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను చదవండి దేవుని వాక్యంలో. 1 కొరింథీ పత్రిక 2:9. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ 2 పాయింట్లు నేను చెప్పబోతున్నాను. కొంచెం శ్రద్ధగా ఆలకించాలి. నేను ముగింపులకు తెస్తాను, వినండి. హల్లెలూయా. దేవుడంట తన్ను ప్రేమించు వారి కొరకు, అమ్మా, దేవుడంట తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుడు మనకి
ఏది సిద్ధపరిచినా లేక తన్ను ప్రేమించే వారి కోసం సిద్ధపరిస్తే ఈరోజు సిద్ధపరుస్తాడా, ఆయన ఎప్పుడో సిద్ధపరిచి ఉంటాడా? కన్ఫర్మేనా? అంటే దేవుడు ఏది సిద్ధపరిచినా జగత్తు పునాది. నా డౌట్ ఏంటంటే, అసలు జగత్తు పునాది వేయబడకమునుపు నేను భూమి మీద లేనుగా, నేను మాంసములో లేనుగా, నేను మట్టిగా లేనుగా, నేను మాట్లాడట్లా, నేను కదలట్లేదుగా జగత్తు పునాది వేయబడక మునుపు. కానీ నేను క్రీస్తులో ఆత్మగా ఏర్పరచబడ్డా, అంతే. ఐఎమ్ అపాయింటెడ్ ఇన్ క్రైస్ట్, జస్ట్ అపాయింట్ అంటే నేను ఉన్నాను క్రీస్తులో, అంతే. మరి నేను ఎలా ప్రేమిస్తాను అనుకున్నాడు ఆయన? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుడంట తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో, ఏవి సిద్ధపరిచాడో. రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం రోమాపత్రిక 9వ అధ్యాయం రోమాపత్రిక 9వ అధ్యాయం మీరేం చదవాలంటే 10 నుంచి చదవండి. రిబ్కా ఇస్సాకు అను గర్భవతి అయినప్పుడు అనుసరించిన దేవుని ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను. ఇందును గూర్చి దేవుడు యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ చదివేటప్పుడే కొంతమందికి అర్థమై ఉంటుంది. ఏమ్మా, హల్లెలూయా. యాకోబు పుట్టాడా, ఏశావు పుట్టాడా, మేలైనా చేశారా, కీడైనా చేశారా? కానీ యాకోబు గురించి ఏం చెప్పాడో తెలుసా? పెద్దవాడే చిన్నవాడికి దాసుడవుతాడు, అనగా యాకోబే పెద్దోడవుతాడు, ఏశావు చిన్నడవుతాడు. ఎప్పుడంట? ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము చొప్పున, పిలుచువాని మూలంగా, క్రియల మూలంగా కాదు, పిలుచువాని మూలంగా ఆయన ఒక ఏర్పాటు సంకల్పం చేశాడు యాకోబు గురించి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవ్వాలి, అనగా చిన్న కొడుకే పెద్దవాడిగా ఉంటాడు, పెద్దోడే ఈ చిన్నోడికి దాసుడవుతాడు. ఇది వినండ్రా, యాకోబు ఇంకా పుట్టలేదు, మేలు చేయలేదు, కీడు చేయలేదు, దేవుని ప్రేమించలేదు, ఏమీ చేయలేదు. కానీ జగత్తు పునాది వేయబడుకునిపే యాకోబు నువ్వు పెద్దవాడివి, యాకోబు నీ అన్న కంటే నువ్వు పెద్దవాడివి అని సంకల్పించాడు దేవుడు. ఈరోజు అమ్మ చేతులకు మైక్ ఎందుకు వచ్చింది? జగత్తు పునాది వేయబడక మునిపే వీరి కుటుంబ సభ్యులందరిలో అమ్మని దేవుడు ముందుంచాలని కోరుకున్నాడు. మా చేతిలోకి ఎందుకు వచ్చింది మైక్? అసలు మా ఫ్యామిలీలు, మా బ్యాక్గ్రౌండ్లు ఎవరో సేవకులు కాదు, ఒక్కళ్ళు కూడా కాదు సేవకులు. కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. మరి నేను పుట్టిన తర్వాత చాలా మంచి పనులు చేశాననే? హల్లెలూయా. కానే కాదు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనకి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఎవరికయ్యా అవి సిద్ధపరిచినాయి అంటే తన్ను ప్రేమించు వారి కొరకు. చాలా సింపుల్గా చెప్పిన, అందరికీ చూడండి. అసలు మనం ఇంకా భూమే లేదు, జగత్తుకు పునాదే వెయ్యలా. అసలు భూమే లేకపోతే మనం ఉన్నామా? లేవు. ఓకేనా? కానీ ఆయన సంకల్పంలో, ఏర్పాటులో, ఆలోచనలో ఉన్నాం. ఆలోచనలు అయితే ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు వినండి, మనం ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు మనం ఎవరమంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళం ఉన్నాం. ప్రేమ, వినండి అందరూ, ప్రేమ ఏం కోరుకుందంటే, లేక ఏమనుకుందంటే,
దేవుడు అంటే ప్రేమ. ఆ ప్రేమ మనం ప్రేమిస్తామని ప్రేమని కోరుకొని నమ్మింది, అంతే. అంతకంటే ఏం లేదు. ప్రేమ అన్నిటినీ నమ్మను. తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలను చూసి వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తారు. భార్యలు అనుకుంటారు భర్తను చూసి మమ్మల్ని ప్రేమిస్తాడు. పిల్లలు అనుకుంటారు తల్లిదండ్రులను చూసి అమ్మా నాన్న నన్ను ప్రేమిస్తారు. కన్ఫామే కాదు. దేవుడు అనుకున్నాడు నా పిల్లలు నన్ను ప్రేమిస్తారు. సింపుల్. అసలు ఈ రిలేషన్స్ ఎందుకో తెలుసా మనకి? ఆ రిలేషన్ అర్థం అవటానికి. మనకి పెట్టిన ఈ రిలేషన్ బంధాలు పీకేస్తా ఉండొచ్చు, మనసు పీకేస్తుంది. అమ్మో నా కొడుకు బాబయ్యా, నా పేడం అయ్యా, కడుపులు అయ్యా, అమ్మా పేగులయ్యా, అయ్యా తట్టుకోలే అంటారు చూసారా? ఈ బంధం అర్థమయ్యేది ఎందుకో తెలుసా? ఇక్కడ గిరగిర పడ్డది కదా ఇక్కడ లోపల బాధ. ఇది ఎందుకో తెలుసా? ఆయన ఎంత బాధపడుతున్నాడో మన గురించి అర్థం అవటానికి. నీ కొడుకు గనక ఏదో అయిపోతుంటే విలవిలవిలవిలవిలవిలవిలవిలాడిపోతుండ తల్లి, విలవిలవిలవిల. ఇక ఇప్పుడున్న కళ ఉండదుగా, పిల్లోడికి ఏదైనా అయితే నల్లగా అయిపోద్ది. ఇక ప్రభా 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 కొడుకు బాధ. మరి దేవునికి ఏం లేదు నాన్న. దేవుడు తండ్రి, మనం ఆయన పిల్లలం. తండ్రి ఒకటే అనుకున్నాడు, నన్ను వీరు ప్రేమిస్తారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా మనం ప్రేమిస్తే అద్భుతం చెప్పనా? కంటికి కనపడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కానీ మన కోసం సిద్ధపరిచిన అవి భౌతికమైన భూ సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. లవ్, ఆమె వినండిరా, the love which we show towards God will unlock what God prepared for us before the foundations of earth. Our love towards God unlocks something. తాళం తీస్తుంది. మనము దేవుణ్ణి ప్రేమించటం, ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటిని తలుపులు తెరుస్తుంది, మన కోసం అన్లాక్ అవుతుంది. హల్లెలూయా. అమ్మ మేము అనుకోలేదమ్మా ఇల్లు కట్టుకుంటామని, కట్టేసుకున్నాం. అసలు ఈ పిల్లకి ఇప్పుడు పెళ్ళి అయితే నా అనుకోలేదమ్మా పెళ్ళి అయిపోయింది. కంటికి కనపడు, చెవికి వినపడు, అంబో. హల్లెలూయా, ఆమేన్. అలాగే వినండి, అలాగే ఆత్మ సంబంధమైనవి, స్పిరిచువల్ లైఫ్కి కూడా కావలసినవి ముందే సిద్ధపరిచాడు దేవుడు. ఇక్కడ పర్ఫెక్ట్గా భౌతిక సంబంధమైన వాటి కోసమే చెప్పలేదు ఈ వాక్యం, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాటి కోసం చెప్పాడు. హల్లెలూయా. దానికోసం చదవండి ఆ మాటని. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక. ఏంటి ఆత్మ సంబంధమైంది? కంటికి కనబడింది, చెవికి వినబడింది, హృదయానికి గోచరం కాంది. ఆయన ఏంటిది మన కోసం రెడీ చేసింది? 2వ అధ్యాయం 7 చదవండి నాన్న. 7. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగా దీనిని దేవుడు అదిగో దేవుడంట తన జ్ఞానాన్ని జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ నిమిత్తం నియమించెను. కంటిన్యూ ఏముందిరా? తెలియలేదు. ఆ లోకాధికారులకు తెలిస్తే చదువమ్మా. ఆ జ్ఞానమే గనక లోకాధికారులకు తెలిస్తే సిలువేయరంట అసలు యేసయ్యని. చదువు నాన్న. అది ఇందును గూర్చి దేవుడు ఇందాక 7వ వచనంలో ఏం చూసాము? సిద్ధపరిచింది దేవుని జ్ఞానము మన మహిమ నిమిత్తం సిద్ధపరిచాడు దేవుడు, నియమించాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు తలపైకి ఎత్తండి. మన కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయం గోచరం కానీ
ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన వాటిలో ఒకటి అక్కడ చెప్పబడింది, అది దేవుని జ్ఞానం మన కోసం సిద్ధపరిచాడు దేవుడు. అమ్మ వినండ్రా, ఆ దైవ జ్ఞానం మనకు గనక బోధించబడి ఆ జ్ఞానం మనలోకి వస్తే మనం మహిమకు సిద్ధపడతాం. మహిమకు, మన మహిమ నిమిత్తం దేవుడు దానిని ముందుగా సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని జ్ఞానం సిద్ధపరిస్తే దేవుని వివేకం కాదా, దేవుని తెలివి, దేవుని ఆలోచన, దేవుని బలం, దేవుని కృప, దేవుని జీవం, దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని వాక్యం, ఇవన్నీ మన మహిమ నిమిత్తం కంటికి కనబడో, చెవికి వినబడో, హృదయానికి గోచరం కావు, మన కోసం సిద్ధపరిచాడు. ఈ సిద్ధపరిచినవి మనకి ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మ వలన బయలుపరుస్తాడు. ఆమేన్. లోకాధికారులకి తెలియలేదు, అందుకే యేసుని సిలువేశారు. ఒకవేళ వారికి తెలుసుంటే సిలువ వేసేవాళ్ళు కాదు. హల్లెలూయా. మనకు ఆ దైవ జ్ఞానము గనక మనకు నిండితే, ఆ దేవుని జ్ఞానం మనలోకి వస్తే, ఆ జ్ఞానంతో గనక మనం నింపబడగలిగితే ఖచ్చితంగా మనం కూడా యేసయ్యని మరలా గాయపరచం, సిలువ వెయ్యం, ఆయన ఇబ్బంది పెట్టాం. ఈ శుద్ధీకరణ కూడికలో ఈ మాటల్లో ఏమేం సరి చేసుకోవాలో మీకు అర్థమవుతుందా? ఏమేం పొందుకోవలసినవో, ఎందులో ఎదగాలో, ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి. ఈ ప్రసంగం, ఈ మాటలు మీకు ఒక సాలిడ్ ప్రార్థన అంశాలుగా మార్చబడి మీరు ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చోగలగాలి. హల్లెలూయా. శుద్ధీకరణ వాక్యం ఎందుకో తెలుసా? మంచిగా ప్రార్థన చేసుకునే కంటెంట్ దొరకాలి, బాగా ప్రార్థన చేసుకునే విషయాలు దొరకాలి. ప్రభువా, నేను నిన్ను ప్రేమించాలి, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు, నా ప్రేమ కన్నీళ్లతో నేను నీకు తెలియజేయాలి, నా క్షమాపణ రావాలి, నేను పరిశుద్ధపరచబడాలి, ఆ ప్రేమ నాలో అధికం అవ్వాలి, నేను రాజ్యానికి దగ్గర అవ్వాలి, రాజ్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా. నేను వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టగలగాలి. ప్రభువా, నువ్వు నా కోసం నిన్ను ప్రేమిస్తున్నందుకు ఏది సిద్ధపరిచావో అది నేను పొందుకోగలగాలి. హల్లెలూయా. రోమపత్రిక 8 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కంటిన్యూ చేయనా? ఎందుకంటే తన కుమారుడు ఎరిగెను వారు సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. అందరు తలపైకి ఎత్తండి, నా వైపు చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయంట. హల్లెలూయా. మన భారతదేశం భాషలో చెప్పాలి అంటే, అయ్యా ఒకేసారి కలిసి వచ్చినాయండి, ఇల్లు కట్టేసాం, పెళ్లి చేసేసాం, అక్కడికి వెళ్ళిపోయాం, ఇది చేసాం, బంగారం కొనేసాం, బ్యాంకులో వేసాం, పొలం కొనేసాం, పొలం వేసాం, అసలు ఒకేసారి అండి మొత్తం కలిసి వచ్చేసినాయి అని అంటారు చూసారా? అలా అంట దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతాయి. సమకూడి దేవుడే జరిగిస్తాడంట. మనం ఎక్కువగా ఈ వాక్యాన్ని దేనికి కోరుకుంటామంటే, భౌతికంగా అన్నీ సమకూడి జరిగితే బాగుండు, అప్పులు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, ఇల్లు కట్టేసుకుంటాం, పిల్లల భవిష్యత్తులు అంతా బాగుండు. తప్పు లేదు, ఆశించండి, విశ్వసించండి. కానీ అసలు ఈ వాక్యం రాయబడిన ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆ కాంటెక్స్ట్ ఏమిటంటే, పరిశుద్ధాత్మ హృదయంలో ఉన్నది ఏమిటంటే, వినండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. ఎందుకనగా అక్కడ ఉంది, ఉందా నాన్న? 30లో ఉందా? 29.
29లో ఎందుకనగా, ఆ సమకూడి జరిగేది ఎందుకనగా, సమకూడి జరిగించేది ఎందుకనగా, ఆ కారణం ఏంటమ్మా? తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవటానికి దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు ఆ యేసయ్యతో సారూప్యము, అంటే ఒకే రూపము గలవారగుటకు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది అన్నాడు కదా. ఏంటా మేలు? ఆ మేలు కోసం అంట సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఆ సమకూడేవేమిటి? ఆ మేలు ఏమిటి? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. మీ పేరమ్మా? మీ పేరమ్మా? లక్ష్మి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని సియోను నుంచి ఆశీర్వదించును గాక. వెరీ గుడ్, వండర్ఫుల్ అండర్స్టాండింగ్ జరిగింది అక్కడ. మీరు మనసు పెట్టట్లేదు ఇక్కడ సరిగ్గా. కూర్చుని గాను జావలింతలు తీస్తానే ఉన్నావు. లాస్ట్లో మాట్లాడాలి నీతో. అసలు నీ పేరేంటో ఊరేంటో మొత్తం కనుక్కోవాలి. అసలు దేవునికి స్తోత్రం. అరే చదువుకున్న పిల్లలు చెప్పట్ల చూడు, అమ్మ చెప్పింది, ఎంత చక్కగా చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. పీటర్ పాస్టర్ గారు ఇంకొక రూపం అమ్మగారికి తెలిసి బాగా. ప్రసంగం ఇట్లా ఉండదు, కాకపోతే కొద్దిమందిగా కూర్చున్నాం, కేకలు వేసేయకూడదు, వెనకాల బోల్డ్ ఇబ్బందులు ఉన్నాయి, వీటిలన్నిటి కోసం కొంచెం తగ్గా. లేకపోతే ఈ బాక్సులు సరిపోతాయి అసలు. తమ్ముడు నాన్న ఏనా వీళ్ళు? హల్లెలూయా. నా ప్రసంగం ఇట్లుండదు, అస్సలు ఇట్లుండదు నా ప్రసంగం. బే ఈ పాటికి బాక్సులు ఎదిరిపోయి మా అయ్యగారికి తెలుసు కదా, పాస్టర్ గారికి. ఏమా కానీ మరి మాకు చుట్టుపక్కల ఆలోచించుకోవాలి కదా, కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి కదా. అందులో అసలు మైక్ లేకుండా మాట్లాడినా మీకు వినపడుతుంది ఖచ్చితంగా. మైక్ కూడా ఉంది, ఇంకెందుకు అడిచేయటం. అందుకు చాలా కూల్గా వెళ్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా జనాలందరూ ఎవరు లేని చోట టెంట్ వేసి పెట్టమ్మా, అప్పుడు గట్టిగా అప్పుడు చెప్తాను వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. సంకల్పము అనేది జగత్తు పునాది వేయబడక ముందేగా సంకల్పం. ఆ సంకల్పములోనే మనల్ని పిలవాలి అనుకున్నప్పుడే ఆయన ఏమనుకున్నాడంటే మనం ఆయన్ని ప్రేమిస్తాం అనుకున్నాడు. ఇప్పుడు దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరు? సంకల్పంలో ఉన్నవాళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను సంకల్పంలో ఉన్నానా, ఏర్పాటులో ఉన్నానా అని మీకు రుజువు అవ్వాలి అంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్న మనస్సు మీకు కలిగితే, హృదయం కలిగితే మీరు ఆయన సంకల్పంలో ఉన్నారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ్యానికి చాలా స్నేహితుడు, సహోదరుడు, బాగా క్రైస్తవ బిడ్డలంటేనే మహాప్రేమ పొంగుకొచ్చేసే ఒక ఆయన ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన పేరు కరుణాకర్ సుగ్గున. ఎవరు నాన్న? ఇప్పుడు ఒక వాక్యం ఉంటుంది కదా నాన్న, ప్రేమ గాయం చేస్తుందని. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? క్రైస్తవ్యాన్ని గాయం చేస్తున్నాడు. నేను నమ్మేది ఏంటంటే ప్రేమ ఉండబట్టే గాయం చేస్తున్నాడు, అంతే కదా. తమ్ముడు ఏదో రికార్డ్ చేస్తున్నాడని తెలుసు నాకు, అయినా పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంత ప్రేమించే వ్యక్తి, అంత ప్రేమ. ఇప్పుడు యేసయ్యని 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చిన కరుణాకర్ సుగుణ స్టేజ్ మీదకి వచ్చి నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్తాడా? ప్రస్తుతానికి చెప్తాడా? భవిష్యత్తులో దేవుడు ఎవరు దర్శిస్తాడేమో మనకు తెలియదు. దర్శించాలని కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అందరిని దర్శించినోడు, తీవ్రవాదులను దర్శిస్తున్నవాడు, సౌలుని దర్శించి పౌలుగా మార్చినోడు. ఒకవేళ దర్శించేస్తే దేవునికి స్తోత్రం. అప్పుడు అందరు రాష్ట్రం అంతా కలిసి కృతజ్ఞత కోటికి పెడతారు, మామూలుగా ఉండదు. ఆయన గనక మారు మనసు పొంది వాక్యం చెప్తున్నారు అనుకో, మేమందరం నెత్తి మీద చెంగేసుకొని ఇంటి దగ్గర ఉండటమే.
తెలుసా మీకు ఆ సంగతి? అంతటి వాక్య జ్ఞానం ఆయనకు ఉంది, మామూలుడు కాదు. ఆయన గనక ప్రసంగాలు చేయటం మొదలు పెడితే పెద్ద పెద్ద స్పీకర్ ఇంట్లో కూర్చొని ఇడ్లీలు తింటమే ఇక వాళ్ళకుండా మీటింగులు ఈయనే అలా వాడబడతాడు, మామూలుగా ఉండడు. మరి ఆయన పట్ల సంకల్పం ఏంటో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే కరుణాకర్ సుగ్గుణ గారు దేవునిని ప్రేమిస్తాను, నా ముందు ఒక 100 కోట్లు పెట్టండి, లేదా అసలు డబ్బులు పెట్టద్దు, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను యేసయ్యని అని అంటాడా? కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, సంకల్పంలో లేడేమో దేవుని ఏర్పాట్లో, అందుకే విరోధిగా మారాడు, శత్రువు అయ్యాడు, ప్రేమించడు. అంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దానికి గుర్తేమిటంటే సంకల్పంలో ఉన్నామని. మీకు ఉదాహరణ చెప్తాను. ఇంకా కేఏ పాల్ గారు ఎంతమందికి తెలుసు? రైటు, జయదించండి. కేఏ పాల్ గారు ఒకప్పుడు సేవ, ఇప్పుడు జరుగుతుందా? రైటు. కానీ ఇప్పుడు దేవునికి ఏమన్నా విరోధంగా మాట్లాడుతున్నాడా? యేసయ్య గురించి ఏమన్నా? ఆయనకి దేవుడు అంటే లోపల ప్రేమ ఉందా లేదా? కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, సంకల్పంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఒకవేళ తిరిగి మరలా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా మళ్ళా తిరిగి వచ్చి ఆయన గనక నిలబడితే మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ వాక్యం వింటాయేమో, మనకు తెలీదు. అంటే మన ప్రేమ మనము సంకల్పములో ఉన్నాము అని రుజువు చేస్తుంది మన ప్రేమ. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమించటమే ఆయన సంకల్పములో ఉన్నాము అనేది తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు వినండి, అలా సంకల్పములో ఉన్న వారిని, సంకల్పం చొప్పున పిలవబడిన వారిని ఏమంటున్నాడు? వారికి మేలు కలుగుటకై. వారికి ఏం కలిగిద్దంట? అందుకు సమస్తం ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు? సమకూడి జరిగిస్తాను. అలా దేవుణ్ణి ప్రేమించే వారికి, సంకల్పంలో ఉన్న వారికి కలిగే మేలు ఏమిటి అంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఆయన ముందు ఎవరిని ఎరిగినో వారిని తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు నిర్ణయించాను. హల్లెలూయా. అమ్మ చెప్పినట్లు ఆయన ప్రేమించే వారికి ఆయన చేసే మేలు ఏమిటంటే క్రీస్తు స్వరూపం ఇవ్వటం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. మీరు క్రీస్తుని ప్రేమిస్తే క్రీస్తు గాయాలలో స్వస్థత మాత్రమే కాదు, క్రీస్తు ఐశ్వర్యములో మీ ఆర్థిక పరిస్థితులు బాగవటమే కాదు, క్రీస్తు రూపమే మీకు ఇచ్చేస్తాడు. చప్పట్లు కొడుతూ క్రీస్తు రూపమే మీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి స్వస్థత, అద్భుతం, ఆర్థిక ఇబ్బందులు అవి మాత్రమే తీర్చబడి బాగు చేయబడటం మాత్రమే కాదు, అసలు ఆయన స్వరూపమే మనకిచ్చేస్తాడు, ఆయన పోలికే మనకిచ్చేస్తాడు. నా వైపు చూడండి. క్రీస్తు రూపం దేవుని రూపం, తండ్రి రూపం, తండ్రి రూపం క్రీస్తు రూపం, క్రీస్తు రూపం సంఘం యొక్క రూపం. రేపు నిత్యత్వంలో దేవదూతలు కానీ, 24 పెద్దలు కానీ, 4 జీవులు కానీ, వేవేల కోట్లది దేవదూతలు కానీ ఎవ్వరూ కూడా దేవుని రూపములో ఉండరు, దేవుని చేతి పనిగా ఉంటారు అంతే. దే ఆర్ జస్ట్ ద వర్క్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద క్రీచర్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ మేడ్ బై గాడ్, దే ఆర్ నాట్ గాడ్స్ ఇమేజ్. వారు చెయ్యబడ్డారంతే. కానీ నిత్యత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, తర్వాత ఈ స్వరూపం సంఘానికే దేవుడు ఇవ్వబోతున్నాడు. అసలు విషయం చెప్పేస్తాను చూడండి. హల్లెలూయా. అసలు ఈ స్వరూపం మనకు ఎలాగన్నా ఇవ్వటానికే ముందు మనం కొంచెం ప్రేమించేటట్లు చేసుకొని స్వస్థత ఇస్తాడు, అద్భుతాలు ఇస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మేలులు చేస్తాడు, చదువులు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తామంటే ఇంకెక్కువ ప్రేమించి చివరికి ఆయన స్వరూపములోనికి వచ్చేయాలి అని. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మన్నా దేవుడు ఎందుకు ఇచ్చాడు? బండలో నీళ్ళు ఎందుకు ఇచ్చాడు? మేఘం ఎందుకు ఇచ్చాడు? నా మాట విని
వాగ్దాన దేశంలోకి వస్తారని. ఇప్పుడు మనకు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా ఆయన ప్రేమను మనకు తెలియజేసుకుంటూ ఆయన చేస్తున్నాడు. అసలు విషయం ఆయనకి ఏమిటంటే మనలను ఆయన స్వారూప్యములోనికి మార్చుకోవాలి, ఆయన స్వరూపములోకి మనల్ని తెచ్చుకోవాలి. మిమ్మల్ని అడగను ఒక మాట, ఈ ప్రపంచాన్ని, సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేసేది ఎవరు? దేవుడు. మీరా? సర్వ ప్రపంచం వీళ్ళు ఎవరు ఉన్నారా? కాదు. ఎవరినానా ఏలుబడి చేసేది? దేవుడు. ఆ దేవుడు, ఆ తండ్రి, ఆ తండ్రికి కుమారుడు ఎవరు? క్రీస్తు. క్రీస్తు కూడా ఏం చేస్తాడు? ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు, సర్వ ప్రపంచాన్ని. హల్లెలూయా. దేవుని స్వరూపం క్రీస్తుకు వచ్చినందుకు క్రీస్తు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. క్రీస్తు స్వరూపం మనకొస్తే అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనను ఒక్కడిగా ఉండకుండా తానొక కుటుంబం అవ్వాలనుకున్నాడు. ఆ కుటుంబంగా విస్తరించుకునే భాగములో కుమారుణ్ణి చేశాడు, పరిశుద్ధాత్మని చేశాడు. ఇప్పుడు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలైన దేవుడు సంఘాన్ని తన స్వరూపంలో చేసుకుంటున్నాడు. ఈ దేవుడు, ఈ సంఘం కలిసి ఆయన సృష్టి అంతటిని, ఆకాశమందున్నది, భూమి అందున్నది, భూమి కింద నీళ్ల యందున్న సర్వ సృష్టిని దేవునితో పాటు ఏలుబడి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఆయన సంకల్పించి తన కాలములు, సమయముల్లో ఏ గడియల్లో ఏమేమి చెయ్యాలో, ఏమేమి నెరవేర్చాలో వాటిని నెరవేరుస్తూ వచ్చాడు. మనం దేనికి ఫిక్స్ అయిపోయాం తెలుసా? ఇక్కడ కనుక ఒక అద్భుత బిల్డింగ్ ఇస్తే నన్ను ఎంత ప్రేమించాడో యేసయ్య, ఇక్కడ అద్భుతమైన కారు వస్తే ఎంత ప్రేమించాడు, డాక్టర్ అయిపోతే, ఇంజనీర్ అయిపోతే, ఐఏఎస్ అయిపోతే నన్ను మంచిదే, ఈ భూమి మీద ఘనపరుస్తాడు. అసలు దీనికంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరూ సమీపించరని తేజస్సులో ఆయన ఒక్కడే నివసిస్తున్నాడు. ఆ సింహాసనం మీద తనతో పాటు మనలను కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు దేవుడు, మనల్ని కూర్చోబెట్టుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు చేసే ప్రతిదీ భౌతిక సంబంధమైనదంతా కేవలం మనము ఆయన సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి వస్తామని దేవుడు ఇక్కడ అన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తాను, చూడండి, అందరూ నా వైపు చూడండి. ఏలియా అనండి, యోహాను. వీళ్ళకి ఇల్లులు ఉన్నాయా? మంచి బట్టలు ఉన్నాయా? మంచి తిండి ఉందా? కానీ ఇప్పుడు బైబిల్లో వాళ్ళు ఎవరు? మంచి ఫేమస్ ప్రవక్తలేనా? వాళ్ళకి ఇల్లు లేదు, సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు, ఏమీ లేవు. కానీ ఏలియా పరలోకానికి చచ్చిపోయి వెళ్ళాడా? అగ్నినాథాల మీద వెళ్ళిపోయాడా? మనకేముంది? ఇల్లు ఉంది, బట్టలు ఉన్నాయి, తిండి దగ్గర తేడా వస్తే ఊరుకుంటావమ్మా? దేవునికి స్తోత్రం. ఏనానా? ఇల్లు ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఏమీ లేకుండా కూడా దేవుడిని ఎంత ప్రేమించేశారు. నిత్యత్వానికి సిద్ధపడిపోయారు. వారికి సరైన బట్టలు కూడా లేవు, ఒంటి రోమాల వస్త్రం తోలు తట్టి కట్టుకునేవాళ్ళు. వాళ్ళు అలా ఉండాలి. అద్భుతంగా దేవుణ్ణి ప్రేమించి అద్భుతమైనటువంటి పరలోకానికి, మహిమలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అందరూ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రేమ అనేది మనకి ఏదో ఇచ్చే దాని మీద ఇక బేస్ అయ్యి ఉండదు. ఒక రేంజ్కి వచ్చిన తర్వాత, అంటే ఆత్మలో ఒక రేంజ్కి మనం ఎదిగిన తర్వాత దేవుణ్ణి ప్రేమించటం అనేది, నాకు పలాంది ఇచ్చాడు కాబట్టి ప్రేమిస్తా, అసలు అది ఉండదు. ఇక నాకేమి ఇవ్వకపోయినా ప్రేమిస్తాను, నాకేం చేయకపోయినా ప్రేమిస్తాను, నా దగ్గర ఏమి లేకపోయినా ప్రేమిస్తాను. ఎందుకంటే నేను అసలు ఆయన సంకల్పంలో ఉన్నాను. నేను నిర్ణయించబడింది రాజ్యానికి, నేను పొందాల్సింది సింహాసనం. కరోనా టైంలో చాలామంది చచ్చిపోయారు. ఊరికి నేను అంటున్నాను, ఏమనుకోవద్దే. నా వయసులో ఉన్న వాళ్ళు చనిపోయి ఉంటారా? 43. ఇప్పుడు నాకు 43 ఏజ్. నా వయసులో ఉన్న వాళ్ళు చచ్చిపోయారా? రైట్. అమ్మ వయసులో ఉన్నోళ్ళు, అమ్మ వయసులో ఉన్నోళ్ళు, అమ్మ వయసు చనిపోయారమ్మా.
మనం ఎందుకు బతుకున్నాం? ఎస్, ఇంకంతే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇల్లు ఉండాలని లేదా? వాళ్ళకి తిండి కావాలని, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి ప్రేమ ఏముండవా? కానీ అన్నీ అలా కన్ను మూసి మర్చిపోయారు. దట్ ఈస్ లైఫ్. ఈ రోజు మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం, వెంపర్లాడుతున్నామో, ఈ వెంపర్లాడుట ప్రాకులాడుతా బ్రతికున్నామనే కారణం తప్ప ఇంకా ఉండవు. ఇప్పుడు ఎందుకు ఎడుతావు చెప్పు? బాధల కోసం అయితే, అవసరాల కోసం అయితే. వాళ్ళకి లేవు అవసరాలు. ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 అప్పు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. పాపం ₹1,00,00,000 ఇచ్చినోడు వచ్చి పూలు చల్లటానికి కూడా కరోనాలో లేదు కదరా. పూలు ఇంకే దగ్గరికి వచ్చి ఆడికొస్తుంది కరోనా. అది ₹1,00,00,000 ఇచ్చి కరోనా ఎక్కడ తెచ్చుకోను అని అడుగుతాడు. సభా దగ్గరికి కూడా రాడు. సార్ అమ్మ, మన యాంగ్జైటీస్ అన్నీ, మన కోరికలన్నీ, మన తపన ఆరాటాలు బతికున్నాం గనుక. ఇప్పుడు నా ప్రశ్న, బ్రతికున్నాం గనుక ఆ శాశ్వతమైన వాటి కోసమే కంగారు పడదామా? శాశ్వతమైన వాటి కోసం ఆతురత పడదామా? 2026 దేవుణ్ణి ప్రేమించటమే మీకు క్షేమకరం, మీకు మేలు. మీ ప్రేమ అధికమైపోవునుగాక. ఆ ప్రేమ ప్రేమించటం, పరిశుద్ధతను, ఆ క్షమాపణనిచ్చి పరిశుద్ధతనిచ్చి అక్కడి నుంచి స్వరూపంతో ముగించబడుతుంది ప్రేమ యొక్క పరిచర్య. ఈ పూట నేను చెప్పింది 2 మాటలు. దేవుణ్ణి ప్రేమించేవారు క్షమించబడి పరిశుద్ధతలో అడుగు పెడతారు. ఆ ప్రేమలో ఎదిగిపోయిన వాళ్ళు స్వరూపాన్ని పొందుకొని రాజ్యంలోకి వెళ్తారు. యుగ